మొన్న 23వ కీర్తన చెప్పినప్పుడు యెహోవా షమ్మా అంటే దేవుడు మనకు తోడు అని చెప్పాను కదా. అది నాకు ఎందుకో బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే దాని గురించి నేను కొంచెము స్టడీ చేసినప్పుడు, నేర్చుకున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు చూపెట్టాడు. అవి మీతో పంచుకుంటాను. పాతకాలంలో పిల్లలు తప్పు చేశారనుకోండి, ఏమన్నా అల్లరి చేశారనుకోండి, చేస్తే మనం ఏం చేస్తాం? వాడిని ఇంటిలో ఒక మూలను కూర్చోబెట్టి మనుషుల్లో కలవనేయకుండా చేసేవాళ్ళం కదా. అది వాడికి పనిష్మెంట్ అని చెప్పేసి నలుగురిలోకి రానేయకుండా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. పాత రోజుల్లో మాకు అలాగే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. కానీ ఇప్పుడైతే సెల్ ఫోన్ ఉందనుకోండి, సెల్ ఫోన్ ఇవ్వకుండా ఉండటం, మాట్లాడకుండా ఉండటం, ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే వాళ్ళని దూరం పెట్టడం, మాట్లాడకుండా ఉండటం, ఒక్కళ్ళని చేయటం, ఒంటరిని చేయటం అనేది పనిష్మెంట్. ఎందుకంటే మనిషి సంఘజీవి. మనిషి ఎప్పుడు ఒంటరిగా బ్రతకలేదు. ఒంటరి బ్రతుకులు చాలా. వయసు రాగానే ఇంకో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు కదా. తర్వాత తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథ పిల్లలు ఎంతో బాధపడతారు. వాళ్ళని తీసుకెళ్ళి అనాథ పిల్లలందరినీ ఒక చోటు నుంచి అట్లా. అంటే మనిషి ఎప్పుడు ఒంటరిగా బ్రతకలేడు. మనిషి ఎప్పుడు తోడు కోరుకుంటాడు. తల్లిదండ్రులే కానీ, భార్యాభర్తలే కానీ, బిడ్డలే కానీ తోడు లేకుండా ఉండటాన్ని ఎవరు ఇష్టపడరు. తప్పు చేస్తే పాత రోజుల్లో అలా ఒంటరితనం శిక్షించేవాళ్ళు. అయితే దేవుడు ఇమ్మానుయేలైన దేవుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు వినిపిస్తుందా? దేవుడు మనకు తోడు. అయితే దాన్ని హీబ్రూ పేరు ఏంటంటే యెహోవా షమ్మా. దేవుడు మనకు తోడు. దేవుడు ఆయా పరిస్థితుల్లో ఇశ్రాయేలీలకి భలే శోధనగా ఉంది. ఇశ్రాయేలీలకి ఎలాగ తోడై ఉన్నారంటే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎందుకు సృష్టించాడు? కేవలం మనిషితో సహవాసం చేయటం కోసమే సృష్టించాడంటే, ఇంకా వేరే దేనికి కాదు. నువ్వు ఈ భూమి మీద బ్రతికి ఒక పెద్ద రాజకీయ నాయకుడు అయిపోవాలి, లేకపోతే అక్కడికి లేసాను, లేకపోతే ఒక గొప్ప గాయకుడు అవ్వాలి, చెప్పనా? వినిపిస్తుందా? మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే కేవలం తనతో సహవాసం చేయటం కోసం మాత్రమే సృష్టించాడు. ఇంకా దేనికి కాదు. ఈడ పుట్టాలి, తిని ఎంజాయ్ చేయాలి, లేకపోతే అనుభవించాలి జీవితాన్ని, లేకపోతే ఇల్లులు కట్టుకోవాలి, స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలి, లేకపోతే ఒక గొప్ప నాయకుడు అయిపోవాలి, బాగా ఆస్తులు సంపాదించాలి, లేకపోతే ఇంకా గొప్పగా ఆటగాళ్ళు అవ్వాలి. కొంతమంది బాగా పొద్దున 3 గంటలకు లేచి పీవీసీలు ప్రాక్టీస్ చేస్తుందంట ఆటకి. అట్లా ఒక గొప్ప ఆటగాళ్ళు అవ్వాలి, లేకపోతే ఒక గొప్ప రాజకీయ నాయకుడు అవ్వాలి, లేకపోతే ఒక గొప్ప ధనవంతుడు అవ్వాలి, ఇలా గోల్స్ పెట్టుకుంటారు మనుషులు. వీటన్నిటి కోసం కాదు దేవుడు మనిషిని సృష్టించింది. కేవలం దేవుడు మనిషితో సహవాసం చేయాలని సృష్టించాడు. మనిషికి కూడా, ఎందుకంటే దేవుడికి మనిషితో సహవాసం చేయాలని ఎలా కోరిక ఉందో, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు. కాబట్టి మనిషికి కూడా తోటి మనిషితో సహవాసం చేయాలని కోరిక ఉంటుంది. అలాగా అల్టిమేట్గా చివరికి అది ఆ సహవాసం దేవుడితో సహవాసం చేయాలని కోరుకుంటుంది. దేవుడికి కోటానుకోట్ల దేవదూతలు ఉన్నారు. 24 గంటలు పరిశుద్ధుడని పొగడుతూ ఉంటారు. మనం కాకుండా, మనుషులం కాకుండా గ్రహాలలో రకరకాల జీవులు ఉన్నాయంట, మనకు తెలియదు. కానీ మనిషికి ఉన్న ప్రత్యేకత ఇంకా వేరే ఏ జీవికి లేదు. అమీబా దగ్గర నుంచి కోతుల వరకు కొన్ని కోట్ల వేల రకాల జంతు జాతులు, పక్షులు, పశుపక్షాదులు ఉన్నాయి. కానీ అవేవి దేవుడికి తృప్తినివ్వవు. కానీ కేవలం ఏలియన్స్ అని చెప్పి వేరే గ్రహాంతర వాసులు అంటారు, అక్కడుండే వాళ్ళు కూడా దేవుడిని సంతోషపరచలేరు. కానీ మనిషి అంటే దేవుడికి ఎంత ప్రేమ అంటే పిచ్చి ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ. ఏదైనా తోటలో ఆదికాండంలో అవ్వ ఆదాములు చల్లపూట, సాయంత్రం పూట దేవుడు వచ్చి వాడితో సహవాసం చేసేవాడు. ఆ సహవాసాన్ని దేవుడు చాలా ఇష్టపడేది. దేవుడు మనకు తోడంటే దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడతాడు. దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు చాలా ఇష్టపడేవాడు ఆదాము అవ్వలతోటి. ఎందుకంటే దేవుడు మహాపరిశుద్ధుడు. ఆ మహాపరిశుద్ధుడైన దేవుడితో సహవాసం చేయాలంటే
మనిషి కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. కానీ సాతాను అవ్వ ఆదాంతో దేవుడు ఎంజాయ్ చేస్తూ సహవాసం చేస్తూ ఉంటాను చూసి భరించలేక మనిషిలో పాపాన్ని తీసుకొచ్చింది. పాపం ఎప్పుడైతే వస్తుందో దేవుడు దూరం అయిపోతాడు. అలాగా మనిషికి దేవుడికి దూరం ఏర్పాటు అయిపోయింది అప్పుడు ఆదికాండంలో. ఆ తర్వాత దేవుడు ఒక అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహామును ఎన్నుకొని అబ్రహాములో నీతిమంతుడని చూసి అబ్రహాంతో ఒక నిబంధన చేసుకున్నాడు. అబ్రహాంతో ఆదికాండంలో ఏం నిబంధన చేసుకున్నాడు చెప్పండి? అబ్రహాం ఆదికాండం 15వ అధ్యాయంలో నేను నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను, నీ ద్వారా ఈ లోకంలోని జనాలందరినీ ఆశీర్వదిస్తానని చెప్పేసి 15వ అధ్యాయంలో ఒక జంతువుని తీసుకొచ్చి దాన్ని 2 ఖండాలుగా చేసి నిబంధన చేసుకున్నప్పుడు ఆయన ఆ రెండిటి మధ్య జంతు కళాబరాల మధ్య ఒక అగ్నిలాగా ఒక బర్నింగ్ ఫైర్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది దేవుని మహిమ కనిపించింది. ఆ వచనం చదవండి 15వ అధ్యాయంలో. దేవుని మహిమ అయిన సమయం సరిపోదంటున్నారు కదా, వదిలేద్దాము. అలా దేవుడి సన్నిధి అబ్రహాముకి ఒక అగ్నిలాగా వెలుగుతున్న మండు కట్టెలాగా అట్లాగా కనిపించింది ఆదికాండంలో. ఆ తర్వాత నిర్గమాకాండంలో మోషేకి దేవుని సన్నిధి దేవుడి మహిమ ఎలా కనిపించిందనే చెప్తున్నాను. మోషేకి నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో మండుచున్న పొద బాగా మండుతుంది కానీ కాలిపోవట్లేదు. 3:2 ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత చాలు ఏంటంటే అబ్రహాంకేమో ఒక అగ్ని మండుతున్న దానిలాగా ఆ మధ్యలో నిబంధన జరిగేటప్పుడు రక్తము, 2 వ్యక్తుల మధ్య నిబంధన జరుగుద్ది. రక్తం చెందించబడాలి నిబంధనకి. అలాగా జంతువు యొక్క రక్తాన్ని ఖండించినప్పుడు 2 ఖండాలుగా అటు ఇటు వేసినప్పుడు దేవుని సన్నిధి అలా నడిచి వెళ్ళిపోతుంది. అది మనకందరికీ తెలిసిందే కాబట్టి అలా దేవుని సన్నిధి దేవుని మహిమ మనకి కనిపించింది. దేవుడు అబ్రహాంకి దగ్గరగా వచ్చాడు. ఆ తర్వాత మోషేకి మండుచున్న పొదలో దేవుడు కనిపించాడు నిర్గమకాండంలో. ఆ తర్వాత ఇశ్రాయేలీల్ని ఎలా నడిపించాడు? పగల అగ్నిస్తంభంగా ఇశ్రాయేలీని ఐగుప్తు చెరలో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు పగల అగ్నిస్తంభంగా రాత్రి మేఘ స్తంభంలాగా ఆ స్తంభం కింద దేవుని మహిమ నిలిస్తే దిగి ఆగేవాళ్ళు, అది కదులుతుంటే వీళ్ళు కదిలేవాళ్ళు. అలాగా దేవుడు ఆయన సన్నిధిని ఇశ్రాయేలీలకు చూపెట్టాడు. ఆ తర్వాత సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చేటప్పుడు సీనాయి పర్వతం మండుచున్న ఒక పర్వతం లాగా ఉంది. దాని సన్నిధికి 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా జంతువులు వెళ్ళినా కాలు చనిపోయాయంట. అంత భయపడిపోయారు. ఇశ్రాయేలీలు అయితే వణికిపోయి దేవుడు మాకు ఇలా కనిపించొద్దు, మోషే నువ్వే వెళ్ళి మాట్లాడు, మేము భయపడుతున్నామని వణికిపోయారు. ఆయన సన్నిధికి ఆయన మహిమకి మండుచున్న అగ్నిలాగా తర్వాత వెలుగైన మేఘంలాగా దేవుడు కనిపించాడు ఇశ్రాయేలుకి. ఆ తర్వాత మోషేకి దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని కొలతలన్నీ ఇస్తే దేవుడు ఎలా చెప్పితే ప్రత్యక్ష గుడారం తయారు చేసేటప్పుడు ఒక మాట చెప్తారు. దేవుడు ఏ కొలతలతో ఎలా దేవుడు చెప్పాడో అలాగే మోషే చేశాడు. పొల్లు పోకుండా చేశాడు. విధేయత. దేవుడికి దేవుడు ఏదన్నా మనకు ఒక మాట చెప్తే చెప్పినప్పుడు ఎప్పుడు చెప్తే అప్పుడు వెంటనే చేయాలి. విధేయత, ఫుల్ విధేయత చూపిన వాళ్ళకున్న ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. అలాగా ప్రత్యక్ష గుడారాన్ని కంప్లీట్ చేసి పూర్తి చేసిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి దేవుని షకీనా మహిమ దిగొస్తే ఆ గుడారంలోకి మోషే వెళ్ళలేకపోయాడు. 10 ఆజ్ఞల్ని సీనాయి కొండ మీద నుంచి సీనాయి పర్వతం మీద నుంచి 10 ఆజ్ఞలు తీసుకొని మోషే ఆ పలకలు తీసుకొని వస్తుంటే మోషే మొహాన్ని కూడా ఇశ్రాయేలీలు చూడలేకపోయారు. ఎందుకంటే దేవుని సన్నిధిని అనుభవించి ఆ దేవుని మహిమ మోషే మొహంలో కూడా ప్రతిఫలించింది. మనం కూడా ఎక్కువ ప్రార్థనలో గడిపితే మీరు చూడండి, దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపితే ఎటువంటి మొహానికైనా అందం వస్తుంది. దానికి యోబు 30లో ఏదో ఒకటి ఉంటుంది, నీ సన్నిధి ఆకాశ విశాలానికి అందాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఉంటుంది దేవుని సన్నిధి.
దేవుని ముఖ దర్శనం చేసిన వాళ్ళకి మహాకాశాలకే అందం వస్తే మన మొహానికి ఇంకా అందం వస్తుంది. దేవుని సన్నిధిలో గడిపితే ప్రార్థన ఎక్కువ చేసిన తర్వాత మన మొహంలో ఒక రాంటి వెలుగు ఉంటుంది. ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళ మొహంలో ఖచ్చితంగా దైవిక ప్రత్యక్షత, దేవుని మహిమ, వెలుగు కనిపిస్తుంది. అలాగా ఎన్నెన్ని సందర్భాల్లో ఆదికాండంలో అబ్రహాముకు కనిపించాడు, నిర్గమకాండంలో మోషేకి మండుచున్న పొదలో కనిపించాడు దేవుడి సన్నిధి కనిపించింది, దేవుని మహిమ కనిపించింది. ఆ తర్వాత ఇశ్రాయేలీని నడిపిస్తున్నప్పుడు పగల అగ్నిస్తంభం మేఘస్తంభంలా కనిపించాడు. తర్వాత సీనాయి పర్వతం మీద పదాజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా దేవుడు అగ్ని మండుచున్న పర్వతంలో మీదకి దిగొచ్చినప్పుడు ఆ పర్వతం వణిగిపోయిందట. తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చెప్పిన కొలతలతో చెప్పినట్లుగా చేసిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం మీద కూడా, ఇది నిర్గమకాండం 40 ఉంది. ఆ ప్రత్యక్ష గుడారం మీద కూడా దేవుని షకీనా మహిమ వస్తే మోషే లోపలికి అడుగు పెట్టలేకపోయాడంట. అంత మహిమ, దేవుని సన్నిధి అంత విలువైంది, అంత మహిమకరమండి. అలాగే వచ్చింది. ఇశ్రాయేలు ప్రయాణం అంతట్లో దేవుడు వారికి సహాయంగా ఉంది. దేవుని మహిమ, దేవుని సన్నిధి వారికి సహాయంగా ఉంది. ఆ తర్వాత అల్టిమేట్గా వారు కానాను దేశంలోకి చేరిన తర్వాత స్థిర నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత సొలొమోను దావీదు మందిరం కట్టాలని చెప్పి కోరుకుంటే, నువ్వు రక్తం చెందిన చేతులతో నువ్వు కట్టడానికి వీల్లేదని సొలొమోను కట్టమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సొలొమోను అందమైన సుందరమైన మందిరం, అటువంటి మందిరాన్ని ఇంకా భూప్రపంచంలో ఇంతకు ముందెవరూ కట్టలేదంట, ఇక ముందెవరూ కట్టబోలు. అంత అందమైన బంగారంతో కడితే ఆ సొలొమోను దేవాలయాన్ని చదువు 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 13వ వచనం, మొదటి వచనాలు 13వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 13వ వచనం, 7:13 2వ దినవృత్తాంతం. అదే ఉందమ్మా, స్టాప్. 7:13 కాదు, 1 నుంచి 3 వరకు. సొలొమోను అగ్ని ఆకాశం నుంచి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో యెహోవా తేజస్సును ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి, నేను 13 అని చెప్పా, 7:3. యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిండిరి చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించిరి. అంటే ఏంటంటే, దేవుని మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఇమీడియట్గా మానవుడు తనకు తెలియకుండానే దేవునికి భయపడతాడు. ఆ సన్నిధికి భయపడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆరాధించారు. అక్కడ దేవుణ్ణి యెహోవా దయాళుడు అని చెప్పి ఆరాధించారు. దేవుని షకీనా మహిమ ప్రత్యక్ష గుడారంలో పైకి వచ్చినప్పుడు కూడాను ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించారు. తర్వాత సొలొమోను మందిరంలోకి వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలీలు దేవుణ్ణి దేవుని మహిమ, దేవుని సన్నిధి మన మధ్య ఉన్నప్పుడు మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిలోకి, దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని తేజోమహిమ ఉంటుందని భయముతో, వణకుతో మన సొంత రక్షణ కాపాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ గణపరుస్తూ ఉండాల్సిన వాళ్ళం. ఇలాగున ఇశ్రాయేలీల జీవితంలో యెరూషలేం పట్టణం వారికి చాలా ముఖ్యమైనది అయిపోయింది, చాలా విలువైనది అయింది. ఎందుకంటే దేవుని ఆలయం అక్కడ ఉంది, దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుని మహిమ కొన్ని వందల ఏళ్ళు ఆ ఆలయం పైన దిగొచ్చి ఉందంట. ఆ ఆలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, దానియేలు కూడా చేస్తాడు కదా, యెరూషలేం తట్టు కిటికీ తెరుచుకొని ప్రార్థన చేస్తాడు. ఆ ఆలయం తట్టు తిరిగి చేసిన ప్రతి ప్రార్థన, సొలొమోను
చర్చిని ప్రతిష్ఠించే రోజున, ఆలయాన్ని ప్రతిష్ఠించే రోజున ఈ ఆలయం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన మనం వినమని రకరకాలుగా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన నెరవేరుతుంది. ఆ విధంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన నెరవేరిందంట. యెరూషలేము దేవాలయానికి అంత ప్రత్యేకత. ఇశ్రాయేలీల జీవితంలో యెరూషలేం దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని కోరుకుని ఎంతో వ్యయప్రయాసాల కొండలు, లోయల్లో, గుట్టల్లో ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళంట. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని, దేవుని సన్నిధి, దేవుని తోడు ఉంటుందని చెప్పేసి. అట్లాంటి మందిరం మీద ఇలాగా సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొద్దీ, తరాలు మారుతున్న కొద్దీ ఇశ్రాయేలీయులు దేవునికి తిరుగుబాటు చేసి దేవుని మాట వినకుండా, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి, యాజకులు యాజకత్వం చేయకుండా, లేవీయులు పరిచర్య చేయకుండా మర్చిపోయినప్పుడు ఆలయంలో, అప్పుడు పాపం ప్రవేశించినప్పుడు దేవుడి కోపం రగులుకొని దేవుని ఉగ్రత బయలుదేరి ఆయన సన్నిధి ఆ ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీయులందరినీ బబులోను చెరకి పంపించేశారు. బబులోను చెరకి వెళ్ళిపోయిన తర్వాత పాపము దేవుని సన్నిధిని మనకి దూరం చేస్తుంది. మొన్న కూడా చెప్పుకున్నాం కదా 23వ కీర్తనలో, నిజంగా మనలో పాపం ఉంటే దేవుని సన్నిధి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సంసోను కూడా పాపం చేస్తే దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ఆ తర్వాత దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయి వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు ప్రవక్తకి దేవుని దర్శనం వస్తుంది. యెహెజ్కేలు ప్రవక్తకి దేవుని దర్శనం ఎలా వస్తుందంటే, దేవుని ఆలయంలో నుంచి లోపల ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో నుంచి ఆవరణంలోకి దేవుని మహిమ వెళ్ళిపోయినట్టుగా యెహెజ్కేలుకి దర్శనంలో ఆవరణంలోకి వెళ్ళి, ఆవరణంలోని తూర్పు గుమ్మంలో నుంచి దేవుని మహిమ ఒక కొండ పైనకి, ఉత్తరం తట్టునున్న ఒక కొండ మీదకి వెళ్ళిపోయి నిలిచినట్టుగా దర్శనం వస్తుంది యెహెజ్కేలుకి. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు బహుగా శ్రమ పడతారు చెరలోకి వెళ్ళి. ఆ తర్వాత యెహెజ్కేలు మొత్తం అయిపోయే సమయానికి మరలా దేవుడు తన బిడ్డల మీద జాలిపడి, తన బిడ్డల పట్ల కృప చూపి, ఎండింగ్లో యెహెజ్కేలు ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం చదవండి. దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. 48వ అధ్యాయము ఆఖరి వచనంలో, దాని కైవారము పరిమాణం యెహోవా ఇండు స్థలమని, ఇంగ్లీష్లో ఏముంటుంది, ద లార్డ్ ఈజ్ దేర్, యెహోవా ఇండు స్థలము. అక్కడ ఆ పట్టణంలో అంతకుముందు కొన్ని వందల ఏళ్ళు దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుడు నివాసం చేసిన ఆలయం ఉంది. ఆ తర్వాత వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఆ ఆలయం కూలగొట్టబడింది. ఆలయం బబులోను రాజు వచ్చి ఆలయాన్ని కూలగొట్టి ఆలయంలో అన్నీ తీసివేసేసి నేలమట్టం చేసి ఒక చిన్న మొండి గోడలు మాత్రమే మిగిలినాయి. ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరినీ చెరక తీసుకొని వెళ్ళిపోతే, ఆ తర్వాత యెహెజ్కేలుకి దర్శనం వచ్చి ఏమని చెప్పాడంటే, నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను. ద లార్డ్ ఈజ్ దేర్, యెహోవా షమ్మా అంటే అర్థం ఏంటంటే ప్రభువు అక్కడ ఉండును. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మన ప్రభువు ఇక్కడ ఉండును అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఈ ఆలయంలో మన ప్రభు, మన దేవుడు, మన యేసయ్య మనతో కూడా ఉంటానని సెలవించి, ఒక హోపుతో, ఒక నిరీక్షణతో పాత నిబంధనలో యెహోవా నామాలు 16 ఉన్నాయి. 16లో 23వ కీర్తనలో 8 నామాలు చెప్పుకున్నాం మనం లాస్ట్ వీక్. ఇంకా 8 ఉన్నాయి. అయితే ఈ బైబిల్ పాత నిబంధనలో మాత్రమే ఉన్నాయి యెహోవా నామాలు, హీబ్రూ పేర్లు. ఆ హీబ్రూ పేరుల్లో ఇది ఆఖరి పేరు. ఇది మనకి నిరీక్షణ కలిగించే పేరు, ఆశ పుట్టించే పేరు. ప్రభు సన్నిధి కొన్ని వందల ఏళ్ళు యెరూషలేం పట్టణంలో ఆలయంలో ఉండి ఆ తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు కనికరపడి, నేను మీ సన్నిధికి వస్తాను, నేను అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చి యెహెజ్కేలు ప్రవక్త ముగించాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23లో నెరవేరింది. ముగించుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి అని ప్రభు సెలవు. అంటే దేవుడు
ఇమానుయేలు అని పేరునకు దేవుడు మనకు తోడని అర్థం. ఆ తర్వాత 28:20 కూడా యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. విడిచిపెట్టిపోయిన దేవుని మహిమ తిరిగి వచ్చింది, వేస్కేల్లో తిరిగి వచ్చింది, యెహోవా షమ్మాగా తిరిగి వచ్చింది. ఆ తర్వాత శరీరధారి అయి మత్తయి సువార్తలో యేసుక్రీస్తుగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన మళ్ళా చనిపోయి తిరిగి లేచి ఆరోహణే అక్కడికి వెళ్తూ మరలా దేవుడు మనకి వాగ్దానం చేశాడు, నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. తర్వాత హెబ్రీ పత్రికలో కూడా 13:5 నేను మిమ్మల్ని ఎన్నడూ విలువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. తర్వాత ప్రకటన లాస్ట్ వీక్ చదివించాను కాబట్టి చదివించట్లా. ప్రకటన 21 కూడా 21:3 కూడా ఆయన మనకు తోడుగా ఉంటానని. అంటే ఇక్కడ ఈ జీవితంలోనే కాకుండా పరలోకంలో కూడా దేవుడు మనకి ఎప్పటికీ సదాకాలం ఆయనతో కూడా ఎందుకంటే ఆయన కోరిక, ఆయన తీవ్రమైన వాంఛ, ఆయన ఇష్టం, ఆయన ప్యాషన్ అంతా మనతో కలిసి ఉండాలని. కానీ మనం ఆయన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా ఆయన పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉంటాము. అది దేవుడికి ఎంతో దుఃఖం కలిగిస్తుంది. దేవుని సన్నిధిని అనుభవించిన వారు, దేవుని సన్నిధి కలిగి నిత్యము ఆయనతో గడిపేవాళ్ళు ఎంతో దీవెనలు పొందుతారు, ఎంతో ఆశీర్వాదం. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన శూన్యంలోంచి సృష్టిని చేసిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, మారాను మధురంగా చేసే దేవుడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, అరణ్యంలో త్రోవ కలగజేసే దేవుడు, ఎడారిలో ఇంత ఆయన స్వరం విని లేనిపోతే ఎంతో గొప్ప దేవుడు. దేవుడి గుణలక్షణాలు ధ్యానిస్తే మనం అటువంటి గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉంటే మనకేమిటి కొదువ. రత్నకుమారి గారికి హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన నూతనమైన హృదయాన్ని పెట్టగలడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన మన నిర్మాణకుడు, మన పోషకుడు, మనల్ని మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆయన సృష్టించిన దేవుడు. ఆ సృష్టికర్తకి ఇంకోటి సృష్టించడం పెద్ద కష్టం కాదు కదా. శూన్యంలోని సృష్టించేసిన ఏమీ లేనప్పుడు సృష్టించిన దేవుడు ఉన్నదాన్ని బాగు చేయగలవాడు. దేశ సమస్తమును బాగు చేయగలనని మార్క్స్ వార్తలు సమస్తాన్ని సెట్ చేయగల అటువంటి ఇమ్మానుయేలైన దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఆయన మన ప్రాణాన్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, సేద తీరుస్తాడు, రోగాల్ని బాగు చేస్తాడు, సంకటాలను కుదిరిస్తాడు, పచ్చిక గల చోళ్ళకి నడిపిస్తాడు, శాంతికరమైన జలవెళ్తూ ఉంటాడు, గాఢాంధకారపు లోయల్లో కూడా పక్కనే ఉండి తోడుగా ఉంటాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేవునికి చింతించాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా, దేవుని సన్నిధి సహవాసం ఆదివారం అనుభవించకుండా క్రైస్తవులు ఉండకూడదు. అలా ఉంటే జారిపోతారు, సాతానుడు పొంచి ఉంటాడు, పడవేయడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని సన్నిధిని నిత్యం అనుభవిస్తూ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ జీవిద్దాము. దేవుడు అలాగే మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.